ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలాగైతే రేపటికి గాని మీ ఊరు వెళ్ళలేమేమో. 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం. రండి రా మామా. ఇప్పుడు ఈ తోటలో ఎవరిని చూడాలి? చూడ్డానికి కాదు, దొంగతనం చేయడానికి. దొంగతనం ఏంటి? మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ తోటలోనే మామిడికాయలు దొంగతనం చేసేవాళ్ళం. ఏంటి, దొంగతనం చేసేవాళ్ళ? తప్పు కదా. 1-2 కాయలు కోసుకుంటే తప్పేం కాదు. రా మామా రా. మామా, నీకు చెట్టు ఎక్కడం వచ్చా? ఏంటి? మామిడి చెట్టు ఎక్కడం వచ్చా? రాదు. చెట్టు ఎక్కకుండా కాయలు కోయగలరా? కాయ ఎక్కడుంది? ఆ చెట్టు కొమ్మకి చాలా కాయలున్నాయి. ఒక కాయ కోసివ్వవా? నేనా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదే 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 జంప్. ఇంకొంచెం పైకి. అదే కాయలు చాలా హైట్ లో ఉన్నాయి, అందట్లేదు. ఎలాగులా అందుకు మామా. చిన్నప్పుడు మీరెలా కోసుకునేవాళ్ళు? అప్పుడు చిన్నపిల్లలం కదా, చెట్లెక్కి కోసుకునేవాళ్ళం. ఒకరు చెట్టుపైకి ఎక్కి కాయ కోస్తే కిందన్న వాళ్ళం పట్టుకునేవాళ్ళం. ఇప్పుడెలా? నీకు చెట్టు ఎక్కడం రాదా? మీకు నన్ను ఎత్తుకోవడం వచ్చా? ఏంటి? మీరు నన్ను ఎత్తుకోండి, నేను కాయ కోస్తాను. నేను ఎత్తుకోను. పోనీ నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను, మీరు కాయ కోయండి. నువ్వు నన్ను ఎత్తుకుంటావా? ఎలా? ఇలా. మామిడికాయ వద్దు, ఏమొద్దు, పోదాం పద. తోటలోకి వచ్చి కాయ కోసుకోకుండా వెళ్ళాలా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మనం త్వరగా కాయ కోసుకుని వెళ్ళకపోతే తోటమాలొచ్చి మిమ్మల్ని పట్టుకుని చెట్టుకి కట్టేసి కొడతాడు. తర్వాత మీ ఇష్టం. అదేంటి, నిన్ను మీ ఊరికి తీసుకొచ్చాను కదా, అయినా కూడా నన్ను చెట్టుకు కట్టేసి కొడతారా? నన్ను ఊరికి తీసుకొచ్చినందుకు కాదు, ఈ తోటలోకి తీసుకొచ్చినందుకు కొడతారు. నేను తీసుకురావడం ఏంటి? నువ్వే నన్ను ఈ తోటలోకి తీసుకొచ్చావు. టైం వేస్ట్ చేయకు మామా. తోటమాలి వచ్చేలోపు మనం కాయ కోసుకుని వెళ్ళిపోవాలి. త్వరగా నన్ను ఎత్తుకో. అయ్యో, కదలకు, బ్యాలెన్స్ చేయలేను. చెక్కల గింతలు అవుతున్నాయి మామా. త్వరగా కాయ కోయి. సరే. చూడ్డానికి స్లిమ్ గా ఉంటావు, ఇంత వెయిట్ ఉన్నావేంటి? కాయ అందిందా లేదా? లేదు, ఇంకొంచెం పైకి ఎత్తండి. ఎవర్రాదే? అమ్మా అమ్మా, సచ్చినుడా, ఎలా పడేసావేంటి? సారీ సారీ సారీ. ఆగండి అక్కడే, మీ పని చెప్తాను. చెయ్యండి, తోటమాలి వస్తున్నాడు. ఆగండి, నా తోటలోకి దొంగతనానికి వస్తారా?
మిమ్మల్ని ఏయ్ ఆగండి ఏయ్ ఆగండి ఏమైంది? తెలియట్లేదు వదినా స్టార్ట్ చేయండి. స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ ఏమైనా అయిపోయిందా? హాఫ్ ట్యాంక్ పైనే ఉంది అన్నయ్య. మరి ఎందుకని స్టార్ట్ అవ్వట్లేదు? ఇంజన్ వేడెక్కింది అనుకుంటా వదినా. ఒకసారి దిగి చూడండి. హ్మ్. ఛ! టెన్షన్ పడక మహా, కార్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవదన్నయ్య. ఇంజన్ బాగా హీటెక్కి వైర్లన్నీ మెల్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా? మెకానిక్ వస్తే గానీ పని కాదన్నయ్య. ఇక్కడ మెకానిక్ ఎక్కడ దొరుకుతాడు? సిటీ నుంచి పిలిపించాలి. మెకానిక్కి ఫోన్ చేయాలన్నా సిగ్నల్స్ ఉండాలి కదా అన్నయ్య. ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామంటే ఈ రూట్లో ఏ వెహికల్ రావట్లేదు. ఏదన్నా క్యాబ్ బుక్ చేద్దామన్నా సేమ్ ప్రాబ్లం, సిగ్నల్స్ లేవు. ఛ! ఇలాంటి ప్లేస్ లో కార్ ఆగిపోవాలా? నన్ను ఎంత టెన్షన్ పెడుతున్నావే? ఈ మట్టి రోడ్డు మీద నిలబెట్టేశావు కదే. నిన్ను ఆ రోజే గంతో కాల్చి చంపేయాల్సింది. గురి తప్పి బ్రతికిపోయావు. నిన్ను ఏం చేసినా పాపం లేదు. కూల్ మహా, టెన్షన్ అవ్వకు. ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం? కార్ ఆగిపోయింది. క్యాబ్ బుక్ చేద్దామన్నా, మెకానిక్ ని పిలుద్దామన్నా ఫోన్లో సిగ్నల్స్ లేవు. వేరే ఏ వెహికల్ ఇటు రావడం లేదు. మనం తప్ప మరో మనిషి కనిపించట్లేదు. ఏం చెయ్యాలి? పదండి. ఎక్కడికి మహా? సీత వాళ్ళ ఊరికి ఎలా వెళ్తాం వదినా? నడిచి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.